ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ శాఖ మార్చులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు 9వ తేదీ నాడు పిఠాపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఏదైతే పండగ ఉందో ఆ పండగకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం మొత్తం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన యొక్క ఆచారాలు వ్యవహారాలు రాబోయే తరాలకు తెలిసే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం సుమారు 350 మంది కళాకారులు రాబోతూ ఉన్నారు. వివిధ నృత్యాలు, గరగాట కావచ్చు, తప్పిడిగుళ్ళు కావచ్చు, అదే మన కోలాటాలు కావచ్చు, డప్పు నాట్యం కావచ్చు, అన్నీ ఏదైతే పూర్వం మన పెద్దలు మనకి పరిచయం చేసినటువంటి కళలు ఏదైతే ఉన్నాయో ప్రాచీన కళలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ ఉట్టుబడేలాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వం ఇది ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా మేమందరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కానీ జిల్లా అధ్యక్షుడు నేను కానీ సాక్షాత్తు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటువంటి సందర్భం కాబట్టి మేము కూడా స్వయంగా ఏ విధంగా ప్రభుత్వం వారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారనేటువంటి దాని మీద పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు హెలిప్యాడ్ చూడటం జరిగింది. అలాగే అక్కడ ఏదైతే స్టేజ్ కానీ కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఎంతమందికి ఏర్పాట్లు చేశారో అన్నీ మేము కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. 3000 మంది ప్రజలకి అక్కడ ఈ పండగ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కొంతమంది ఎవరైతే అధికారులు కానీ విఐపీస్ కానీ వస్తే వారికి 300 నుంచి 400 మంది వారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురానికి ఒక కొత్త వరవడి, ఒక కొత్త శోభ వచ్చిందనేటువంటి ప్రజలందరూ కూడా ఆనందించే సమయంలో మేమందరం పెద్ద ఎత్తున ఈ పండుగ కార్యక్రమం జరుపుకుంటాం. సార్ కొన్ని ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు కదా సార్, దాని మీద ఎవరెవరికి ఏర్పాటు చేస్తున్నారు, ఏటి ఉపయోగాలు ఉన్నాయి అది చెప్పండి సార్. స్టాల్స్ అంటే ఇప్పుడు మనకి ఏటి గొప్పగా బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటి వరకు ప్రతి ఎగ్జిబిషన్స్లో కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల్లో ఆ బొమ్మలు చూపెట్టడం జరుగుతుంది. ఈరోజు జనసేనలో కన్వెన్స్ చేయొచ్చు. వాళ్ళు ఫస్ట్ నుంచి 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కన్వెన్స్ చేయాలి. మీరు మట్టుకి మీరు ఏం చేస్తారో మీకు అందరూ తెలుసు కాబట్టి అందరూ పరిచయం అయిపోయారు. పిఠాపురం అవుతుంది మా వాళ్ళు ఇబ్బంది లేకుండా చూడండి. డబ్బులు ఎక్కడ అందరికీ వెళ్తుందండి మెసేజ్ నానే పోనీ విఐపీ 100 పెంచండి, 100 పెంచండి సరిపోతుంది. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు
బయట నుంచి వచ్చి మీరు ఎలా కేడర్ని ఎలా డివైడ్ చేస్తారు సార్? ఇచ్చిందే కదండి, అదే కలెక్టర్ గారు అప్పుడు రెడీ అవుతున్నట్టు సార్ ఇవ్వకుండా మీరు ఇస్తారేమో. మా మీద కట్టుకుంటే మీరు మళ్ళీ దొరికారు సార్ బాబు గారు. ఇస్తామండి.